హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఒక్కసారి సెక్యూర్ అండ్ ఎఫిషియెంట్ బ్యాంకింగ్ సిస్టమ్ లేని కంట్రీని ఒక్కసారి ఊహించుకోండి. బిజినెసెస్ అనేవి గ్రోత్ కి కావాల్సిన క్యాపిటల్ పొందలేవు. ఇండివిజువల్స్ వాళ్ళ ఫైనాన్స్ ని మేనేజ్ చేయడానికి స్ట్రగుల్ అవుతారు. అండ్ ఓవరాల్ ఎకానమీ అనేది ఆగిపోతుంది. ఏ ఎకానమీకి అయినా బ్యాంక్స్ అనేవి జీవనాధారం అండి. బ్యాంక్స్ అనేవి ఇంటర్మీడియట్స్ గా యాక్ట్ చేస్తాయి. ఇండివిజువల్స్ అండ్ బిజినెసెస్ నుండి సేవింగ్స్ ని కలెక్ట్ చేసి ఆ ఫండ్ ని ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ గా మారుస్తాయి. ఎస్ బ్యాంక్ ఒకప్పుడు ఇండియన్ ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్ లో ప్రామినెంట్ ప్లేయర్ అండి. ఇది ఇండియన్ 5th లార్జెస్ట్ ప్రైవేట్ బ్యాంక్. బట్ ఇప్పుడు మాత్రం డౌన్ ఫాల్ వల్ల చాలా మంది ప్రజలు ఎస్ బ్యాంక్ మీద కాన్ఫిడెన్స్ అయితే కోల్పోయారు అనుకోండి. మరి ఎస్ బ్యాంక్ లో ఏం తప్పు జరిగింది? ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో మళ్ళీ నార్మల్ పొజిషన్ కి ఎస్ బ్యాంక్ అనేది వస్తుందా? కంపెనీ అవుట్లుక్ గనక చూస్తే 2005 లో అశోక్ కపూర్ అలాగే రాణా కపూర్ కలిసి ఎస్ బ్యాంక్ ని ఎస్టాబ్లిష్ చేశారు. దీని హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంది. రిటైల్, ఎంఎస్ఎంఈ అండ్ కార్పొరేట్ క్లయింట్స్ కి ఫుల్ కమర్షియల్ బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడంలో క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. ఈ బ్యాంక్ కి 193 బ్యాంకింగ్ కరెస్పాండెంట్ బ్రాంచెస్ అలాగే 300 డిస్ట్రిక్ట్స్ లో 1287 కంటే ఎక్కువ ఏటీఎంస్, 1198 కి పైగా బ్రాంచెస్ తో పాన్ ఇండియన్ నెట్వర్క్ అయితే ఉందండి. అండ్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ యూనిట్, అబ్రాడ్ లో రిప్రజెంటేటివ్ ఆఫీస్ కూడా ఉందన్నమాట. ఎస్ బ్యాంక్ డిజిటల్ బ్యాంకింగ్ కి ప్రయారిటైజ్ ఇస్తుంది. సీమ్లెస్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ కోసం రోబస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అలాగే మొబైల్ యాప్ ని ఆఫర్ చేస్తుంది అనమాట. ఎస్ సెక్యూరిటీస్ అనేది హోలీ ఓన్డ్ సబ్సిడరీ బ్యాంక్ బ్రోకరేజ్ బిజినెస్ కూడా హ్యాండిల్ చేస్తుంది అనమాట. బ్యాంక్ రీసెంట్ ఇయర్స్ లో సంవత్సరానికి 50,000 కార్డ్స్ ఇష్యూ చేస్తూ 2 మిలియన్ క్రెడిట్ కార్డ్ బేస్ ని అచీవ్ చేసింది. దెన్ వాట్ వెంట్ రాంగ్ విత్ ఎస్ బ్యాంక్? ఎస్ బ్యాంక్ తన జర్నీని 1999 లో స్టార్ట్ చేసిందండి. ముగ్గురు సక్సెస్ఫుల్ బ్యాంకర్స్ ఒక ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి చేతులు కలిపారనమాట. వారిలో అశోక్ కపూర్, హర్కిరత్ సింగ్ అలాగే రాణా కపూర్ ఉన్నారు. ఎస్ బ్యాంక్ 2003 లో ఆర్బీఐ నుండి బ్యాంకింగ్ లైసెన్స్ ని రిసీవ్ చేసుకుంది. ఎస్ బ్యాంక్ తో వచ్చిన కాన్ఫ్లిక్ట్ వల్ల అదే సంవత్సరంలో యూఎస్ బ్యాంక్ ఫార్మర్ కౌంటీ హెడ్ అయిన హర్కిరత్ సింగ్ అనే వాళ్ళు ఎస్ బ్యాంక్ నుండి క్విట్ అయ్యారనమాట. ఆ తర్వాత అశోక్ కపూర్ ఎస్ బ్యాంక్ కి చైర్మన్ అయ్యారు అండ్ రాణా కపూర్ ఎస్ బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ అయ్యారనమాట. ఇనిషియల్ స్టేజ్ లో అయితే ఎస్ బ్యాంక్ లో స్లో అండ్ స్టడీ ప్రోగ్రెస్ అనేది ఉండేది. 2008 లో ముంబై టెర్రరిస్ట్ అటాక్ లో అశోక్ కపూర్ చనిపోయిన తర్వాత కలకలం అనేది మొదలైందనమాట. ఆ తర్వాత రాణా కపూర్ ఎస్ బ్యాంక్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. రాణా కపూర్ ఎస్ బ్యాంక్ ని ఇండియాలోనే నెంబర్ 1 ప్రైవేట్ బ్యాంక్ మార్చాలని అనుకున్నారండి. క్విక్ గా గ్రో అవ్వడానికి ఎస్ బ్యాంక్ అగ్రెసివ్ గా లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిందండి. అదర్ బ్యాంక్స్ లోన్స్ ఇవ్వడానికి నిరాకరించిన కార్పొరేట్స్ కూడా ఎస్ బ్యాంక్ అనేది లోన్స్ ఇచ్చిందనమాట. దీని కారణంగా బ్యాంక్ తన బుక్స్ పై బ్యాడ్ లోన్స్ యాడ్ చేయడం స్టార్ట్ చేసింది. 2015 లో యూబీఎస్ ఎస్ బ్యాంక్ నెట్వర్త్ వాల్యూలో 125% స్ట్రెస్డ్ కంపెనీస్ కి లోన్స్ ఇచ్చిందని ఒక రిపోర్ట్ అయితే పబ్లిష్ చేసింది. ఇది విన్న తర్వాత ఆర్బీఐ ఎస్ బ్యాంక్ బుక్స్ లో ఉన్న అసెట్ క్వాలిటీని రివ్యూ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. అండ్ ఎస్ బ్యాంక్ లోన్ బుక్స్ లో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్, ఎస్ఎల్ గ్రూప్, ఐఎల్&ఎఫ్ఎస్, జెట్ ఎయిర్వేస్, కాక్స్ అండ్ కింగ్స్ అండ్ వడాఫోన్ అన్ని కూడా అండర్ స్ట్రెస్ కంపెనీస్ ఉన్నాయని కనుగొంది. 2017 లో ఆర్బీఐ కూడా ఎస్ బ్యాంక్స్ ఎన్పీఏస్ 8,000 crores కి దగ్గరగా ఉందని ఫైండ్ అవుట్ చేసింది అనమాట. అయితే బ్యాంక్ తమ వద్ద ఎన్పీఏ 2,000 crores మాత్రమే ఉందని అనౌన్స్ చేసింది. ఎస్ బ్యాంక్ షేర్ ప్రైస్ ఆగస్ట్ 2018 నుంచి ఆల్ టైమ్ హై అయిన 404 నుండి 4 నెలల్లో 57% తగ్గింది. దీంతో జనవరి 2019 లోపు ఎస్ బ్యాంక్ నుండి ఎండీ అండ్ సీఈఓ పదవికి రిజైన్ చేయాలని ఆర్బీఐ రాణా కపూర్ ని కోరిందనమాట. ఆర్బీఐ తన రిపోర్ట్ లో బ్యాంక్ పనితీరులో అనేక లోపాలున్నాయని అలాగే నియంత్రణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని చెప్పింది. ఎస్ బ్యాంక్ 1 మార్చ్ 2019 లో న్యూ ఎండీ సీఈఓగా రవనీత్ సింగ్ గిల్ ని అపాయింట్ చేసిందనమాట. 2019 ఫైనాన్షియల్ ఇయర్ Q4 లో ఎస్ బ్యాంక్ 1507 crores లాస్ ని రిపోర్ట్ చేసింది. అదే టైంలో ఆస్ట్రేలియన్ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అయిన మెక్వరీ ఎస్ బ్యాంక్ ని డబుల్ డౌన్ గ్రేడ్ ఇచ్చిందనమాట. దాంతో స్టాక్ వాల్యూ మరింత తగ్గింది. 2020 ఫైనాన్షియల్ ఇయర్ లో ఎస్ బ్యాంక్ 16,418 crores నెట్ లాస్ ని పోస్ట్ చేసిందండి. టోటల్ బ్యాడ్ లోన్స్ వర్త్ 50,000 crores. దీన్ని చూసిన ఆర్బీఐ ఎస్ బ్యాంక్ ని మారటోరియం కింద ఉంచాలని డిసైడ్ చేసింది. అండ్ డిపాజిటర్స్ 50,000 కంటే ఎక్కువ విత్డ్రా చేయడానికి అలో చేయలేదన్నమాట. ఎస్ బ్యాంక్ లో ఇన్వెస్ట్ పెట్టేందుకు ఈ బ్యాంకర్స్ కన్సోర్టియం ఏర్పాటు చేయాలని ఆర్బీఐ ఎస్బీఐ ని అడిగిందనమాట. అప్పటి ఉన్న షేర్ హోల్డర్స్ నెక్స్ట్ 3 years లో 75% స్టేక్ ని బ్లాక్ చేసి ఓన్లీ 25% మాత్రమే సెల్ చేయడానికి అలో చేసింది. ఆ తర్వాత ఎస్బీఐ తో పాటు ఎల్ఐసి అండ్ అదర్ బ్యాంక్స్ 11,000 crores ఎస్ బ్యాంక్ లోకి యాడ్ చేశారనమాట. 6th అక్టోబర్ 2020 ప్రశాంత్ కుమార్ ఎస్ బ్యాంక్ సీఈఓ అండ్ ఎండీగా అపాయింట్ చేశారనమాట. ప్రశాంత్ కుమార్ ఎండీ సీఈఓగా అపాయింట్ అయిన తర్వాత ఎస్ బ్యాంక్ తన ట్రస్ట్ ని రీబిల్డ్ చేయడం స్టార్ట్ చేసిందండి. అండ్ బిజినెస్ ని కూడా పెంచుకోవడం స్టార్ట్ చేసిందనమాట. డిసెంబర్ 19, 2022 ఎస్ బ్యాంక్ 48,000 crores బ్యాడ్ లోన్స్ ని 11,500 crores కి సెల్ చేసింది.
ఈ 48,000 crores టెస్టిల్ లోన్స్ ని జేసీ ఫ్లవర్స్ ని పార్ట్నర్ గా అగ్రిమెంట్ చేసుకున్నట్లు బ్యాంక్ అనౌన్స్ చేసిందన్నమాట. జూలై 2022లో ఇది గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలైన కార్లైల్ అలాగే అడ్వెంట్ నుండి 8,900 crores ఫండ్ రైజ్ చేసింది. ఎస్ బ్యాంక్ మీడియం టు లాంగ్ టర్మ్ గ్రోత్ రిక్వైర్మెంట్స్ కోసం 9,000 crores ని యూజ్ చేస్తుందని ప్రశాంత్ కుమార్ చెప్పారండి. 2023 ఫైనాన్షియల్ ఇయర్ Q1 లో ఎస్ బ్యాంక్ 1,815 crores నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ని పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ 32% గ్రోత్ ఉందన్నమాట. అలాగే నెట్ ప్రాఫిట్ 50% పెరిగి 311 crores పోస్ట్ చేసింది. అండ్ ఎస్ బ్యాంక్ ఫ్యూచర్ ప్లాన్స్ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2024 లో బ్యాంక్ 110 బ్రాంచెస్ ఓపెన్ చేసిందండి. అండ్ ఫైనాన్షియల్ 2025 లో కూడా బ్యాంక్ తన బ్రాంచెస్ ని ఎక్స్పెండ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది అనమాట. ఎస్పీకి మంచి ఫీడ్బ్యాక్ వస్తుందని అలాగే బిజినెసెస్ కోసం మొబైల్ బ్యాంకింగ్ యాప్ ని డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఎస్ బ్యాంక్ సీఈఓ ప్రశాంత్ కుమార్ చెప్పారు. ఫిబ్రవరి 2024 లో ఎస్ బ్యాంక్ లో 9.5% స్టేక్ బై చేయడానికి ఆర్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి అప్రూవల్ కూడా ఇచ్చిందండి. బ్యాంక్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2020 లో 6,793 crores ఉండేది. ఫైనాన్షియల్ 2021 లో 7,428 crores కి పెరిగింది. అండ్ ఫైనాన్షియల్ 2022 లో 6,490 crores, 2023 లో 7,902 crores కి పెరగడం జరిగిందండి. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 2020 లో ఏకంగా 16,432 crores లాస్ ని పోస్ట్ చేసింది. అండ్ 2021 లో వచ్చేసరికి 3,488 crores లాస్ ని పోస్ట్ చేసింది. బట్ ఫైనాన్షియల్ 2022 లో 1,064 crores ప్రాఫిట్ ని పోస్ట్ చేసిందండి. అండ్ 2023 లో 735 crores ప్రాఫిట్ ని పోస్ట్ చేసింది. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది ఫైనాన్షియల్ 2020 లో 2.74 ఉంటే 2023 లో 1.54% ఉంది. అండ్ రిటర్న్ ఆన్ అసెట్స్ అనేది కనుక మనం చూస్తే ఫైనాన్షియల్ 2022 లో ఏకంగా రిటర్న్ ఆన్ అసెట్స్ అనేది 5.39% ఉండేదండి. అండ్ 2023 వచ్చేసరికి 0.20% కి తగ్గిందనమాట. రీసెంట్ క్వార్టర్ అయిన మార్చ్ 2024 రిజల్ట్స్ కనుక చూస్తే ముందు మార్చ్ 2024 లో కంపెనీ రెవెన్యూ కనుక చూస్తే 7,458 crores పోస్ట్ చేసిందండి. దానికి ముందు క్వార్టర్ డిసెంబర్ లో 6,989 crores పోస్ట్ చేసింది. అండ్ మార్చ్ 2023 లో 6,218 crores రెవెన్యూ అనేది పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ రెవెన్యూలో అయితే గ్రోత్ అయితే ఉందన్నమాట. అలాగే కంపెనీ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే మార్చ్ 2024 లో 464 crores పోస్ట్ చేస్తే డిసెంబర్ 2023 లో 243 crores అండ్ మార్చ్ 2023 లో 206 crores పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే నెట్ ప్రాఫిట్ అనేది ఆల్మోస్ట్ డబుల్ అయిందండి. క్వార్టర్ కూడా ఆల్మోస్ట్ పెరిగింది అనమాట. అలాగే మెయిన్ గా కంపెనీ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కనుక మనం చూస్తే మార్చ్ 2024 కి గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి 1.70% ఉన్నాయండి. మార్చ్ 2023 లో ఇది 2.20%. సో ఇయర్ ఆన్ ఇయర్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి బాగా తగ్గాయి అనమాట. అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కనుక చూస్తే మార్చ్ 2023 లో ఇవి 0.83% ఉంటే 2024 మార్చ్ కి వచ్చేసరికి 0.60% కి తగ్గడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా బ్యాంక్ లో తగ్గాయండి. అండ్ మన కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మే 2024 కి ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 28.42% ఉందండి. అండ్ డిఎస్ షేర్ హోల్డింగ్ అనేది 38.09% ఉంది. అండర్ డిఎస్ఎస్ కింద చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఈ కంపెనీలో 23.99% స్టేక్ అనేది ఉందన్నమాట. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ కనుక చూస్తే 33.47% ఉంది. అండ్ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 74,603 crores ఉందండి. ఆర్ఓసి 6.29% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 3.23% ఉంది. ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. అలాగే కంపెనీ ఎర్నింగ్ పర్ షేర్ 45 పైసా ఉందన్నమాట. ప్రెసెంట్ యెస్ బ్యాంక్ షేర్ 23 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 5% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 4% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 46% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఓవరాల్ గా కనుక చూస్తే ఎస్ బ్యాంక్ లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. బట్ బ్యాంక్ ఫైనాన్షియల్స్ అండ్ ఫండమెంటల్స్ లో ఇంప్రూవ్మెంట్ ఉంది. అండ్ మేనేజ్మెంట్ కూడా బాగా వర్క్ చేస్తుంది. ఎవరైతే రిస్క్ టేకింగ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఎస్ బ్యాంక్ ని లాంగ్ టర్మ్ కోసం మీన్స్ 1 to 3 years పీరియడ్ కోసం కన్సిడర్ చేయొచ్చు. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.